RBI Ombudsman. నమస్కారం. మనకుండే ప్రాథమిక హక్కుల్లో పరిహారం కోరుకునే హక్కు కూడా ఒకటి, అంటే రైట్ టు సీక్ రిడ్రెసల్. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మన స్టూడియోకి చిన్మయ్ కుమార్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఆగస్టు 2022లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చీఫ్ జనరల్ మేనేజర్గా, RBI చీఫ్ జనరల్ మేనేజర్గా, అంబుడ్స్మెన్గా చేరిన చిన్మయ్ కుమార్ గారికి గత 25 సంవత్సరాలుగా పర్యవేక్షణ, నియంత్రణ, ఆర్థిక మార్కెట్లలో చాలా అనుభవం ఉంది. బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ మరియు డిజిటల్ సర్వీసెస్ సేవలు ఉపయోగించుకునే సామాన్య వ్యక్తికి అందుబాటులో ఉంటూ పారదర్శకమైన సత్వర న్యాయం అందిస్తూ విశ్వసనీయమైన, కాస్ట్ ఎఫెక్టివ్గా అందించడం అంబుడ్స్మెన్ లక్ష్యం. వారిని ఈరోజు స్టూడియోకి ఆహ్వానించి వారి ద్వారా RBI అంబుడ్స్మెన్ వివరాలు మరిన్ని తెలుసుకుందాము. నమస్కారం చిన్మయ్ కుమార్ గారు. నమస్కారం. ఇంటర్వ్యూ మొత్తం ఆంగ్లంలో సాగుతుందండి. ఆయన చెప్పిన సమాధానాలకి సౌలభ్యం కోసం నేను తెలుగులో మీకు అనువాదం చేసి వినిపిస్తాను. వెల్కమ్ టు DD స్టూడియోస్ అండి. థ్యాంక్ యూ. వాట్ ఈజ్ RBIOS 2021 అండి? RBIOS 2021 is Reserve Bank Integrated Ombudsman Scheme, which was launched by our Honorable Prime Minister on November 12th, 2021. This scheme integrates the erstwhile 3 schemes which were in vogue earlier, namely the Banking Ombudsman Scheme of 2016, the Ombudsman Scheme for Non-Banking Financial Companies 2018, the Ombudsman Scheme for Digital Transactions 2019. RBIOS 2021 is a cost-effective grievance redressal mechanism which has been put in place in order to redress the customer complaints pertaining to those entities which are regulated by the Reserve Bank of India. In addition to these, the earlier 3 schemes which I mentioned, there are other entities which have also been brought under the ambit of RBIOS 2021, namely the credit information companies as well as the primary urban cooperative banks which are having asset size of more than 50 crores. The RBIOS 2021 also envisages one nation, one ombudsman. What that means is that this scheme is jurisdiction neutral, meaning a complaint which has been received in parts outside the state of Telangana and Andhra Pradesh can also be addressed by us. రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మెన్ స్కీమ్ 2021 RBIOS 2021 పథకం నవంబర్ 12, 2021న ప్రారంభించబడింది. ఇది బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ 2020 పథకం, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల కోసం అంబుడ్స్మెన్ పథకం 2018, డిజిటల్ లావాదేవీల కోసం అంబుడ్స్మెన్ పథకం 2019. ఇప్పటికే ఉన్న ఈ 3 స్కీమ్లను ఏకీకృతం చేయడంతో పాటు పథకం దాని పరిధిలో అదనపు REలు అంటే 50 కోట్లు అంతకంటే ఎక్కువ డిపాజిట్ పరిణామం కలిగిన నాన్ షెడ్యూల్డ్ ప్రైమరీ అంటే అర్బన్, సహకార బ్యాంకులు, ఇంకా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలను కూడా కలిగి ఉంటుంది. RBI యొక్క అంబుడ్స్మెన్ మెకానిజం అధికార పరిధిని తటస్థంగా చేయడం ద్వారా ఈ పథకం వన్ నేషన్, వన్ అంబుడ్స్మెన్ విధానాన్ని అవలంబిస్తుంది.
Moving on to the next question, sir. What is the RBI alternate grievance redress framework? The RBI alternate grievance redressal framework comprises of the Reserve Bank integrated ombudsman, the consumer education and protection cell, and the consumer education and protection department. The RBIOS functions under the Reserve Bank integrated ombudsman. The CEPC, or the Consumer Education Protection Cell, deals with those complaints which are outside the purview of Reserve Bank Integrated Ombudsman Scheme 2021, and the CEPD, or the Consumer Education Protection Department, deals with appeal cases which come out of the RBIOS 2021. So these three comprise of the alternate grievance redressal mechanism of the Reserve Bank of India. Thank you, sir. ఆర్బీఐ యొక్క ఏజీఆర్ ఫ్రేమ్వర్క్లో, అంటే ఆల్టర్నేటివ్ గ్రీవియన్స్ రిడ్రెస్ ఫ్రేమ్వర్క్లో ఆర్బీఐ అంబుడ్స్మెన్ ఆర్బీఐఓలు, కన్స్యూమర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ సెల్స్ సిఈపిసిలు మరియు సిఈపిడిలు ఉంటాయి. అంటే కన్స్యూమర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఆర్బీఐఓలు ఆర్బీఐఓఎస్ 2021 ఫ్రేమ్వర్క్ కింద పనిచేస్తాయి. సిఈపిసిలు ఆర్బీఐఓఎస్ 2021 పరిధిలోకి రాని ఆర్ఈలకు వ్యతిరేకంగా ఫిర్యాదులను తీసుకుంటాయి. సిఈపిడి ఆర్బీఐఓఎస్ కింద అపిలేట్ అథారిటీ అంటే ఏఏకి సహాయాన్ని అందిస్తుంది, ఇంకా ప్రాసెస్ చేస్తుంది ఈ అప్పీల్ కేసులన్నింటినీ. ఆల్ ఆర్ఈస్ కవర్డ్ అండర్ ఆర్బీఐఓఎస్ 2021 స్కీమ్. Under the Reserve Bank Integrated Ombudsman Scheme 2021, all the commercial banks, NBFCs, payment system providers, then the credit information companies, primary urban cooperative banks which are having deposits of more than 50 crores, then regional rural banks. These are the entities which are covered under the RBIOS 2021. ఆర్బీఐఓఎస్ 2021 అన్ని వాణిజ్య బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు అంటే ఎన్బిఎఫ్సిలు, పేమెంట్ సిస్టమ్ పార్టిసిపెంట్లు, ఇంకా చాలా ప్రాథమిక అర్బన్ సహకార బ్యాంకులు, ఇంకా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలను కవర్ చేస్తుంది. ఆర్బీఐఓఎస్ 2021 కింద కవర్ చేయబడిన ఆర్ఈలు ఇంకా ముందు ముందు మనకి కవర్ చేయబడతాయి. కమాన్ బాయ్స్, లెట్స్ గో ప్రాక్టీస్. అరే ఉండు గురు, నా బ్యాంక్ అకౌంట్ లో తప్పేంటి ప్రాబ్లం ఎదురైంది. అయితే బ్యాంక్ కంప్లైంట్ చెయ్యి. బ్యాంక్ రాసి 1 నెల అయిపోయింది, బట్ వాళ్ళు గూగుల్ మీద గూగుల్ వేస్తున్నారు. అయితే ఆర్బీఐ బ్యాంకింగ్ న్యాయాధికారికి ఇన్ఫార్మ్ చేయి. ముందు నేను చెప్తాను. క్రికెట్ లో థర్డ్ ఎంపైర్ ఉన్నట్టే ఆర్బీఐ కి బ్యాంకింగ్ అంబుడ్స్మన్ ఉంటారు. ఆర్బీఐ అంటుంది, బ్యాంక్ మీ కంప్లైంట్ ని 1 నెలలోగా తీర్చకపోతే మీరు ఆర్బీఐ వారి కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు. ఇది మీ కంప్లైంట్స్ తీర్చడానికి ఆర్బీఐ వారి సులువైన పద్ధతి, అది కూడా ఫ్రీ. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. చెక్. వెళ్ళి తీరాలి. అరే గేమ్ వదిలేసా. నెలైంది కంప్లైంట్ చేసి, బ్యాంక్ రిఫండ్ చేయడమే లేదు. కంప్లైంట్ చేయాలి. అరే కూర్చోండి, ఇక్కడి నుంచి చేసేయండి. ఆర్బీఐ అంబుడ్స్మన్ కి ఎలా? ఆర్బీఐ అధికృత బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు లేదా డిజిటల్ లావాదేవీల ప్లాట్ఫామ్స్ అన్నిటి గురించి మీరు ఫిర్యాదు చేయొచ్చు ఇంట్లోంచే. ఆర్బీఐ సిఎంఎస్ పోర్టల్ పై. ఇదిగో చెక్ మేట్. కంప్లైంట్ చేయాలా? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. Sir, what are the grounds of complaints under the RBIOS 2021? Okay. Under the scheme, all the complaints relating to deficiency of services, barring certain exceptions, can be covered or are covered under the scheme. Deficiency of service would essentially mean
any service which the regulated entities are supposed to provide statutorily or otherwise, and also wherever these services can lead to financial damage or otherwise. సేవలో లోపంతో కూడిన అన్ని ఫిర్యాదులు RBIOS 2021 కింద నిర్వహించబడతాయి. సేవలో లోపం RBIOS 2021లో ఏదైనా నిర్వహించబడింది, ఏదైనా ఆర్థిక సేవలో లోపం లేదా అసమర్థత RBI యొక్క నియంత్రిత సంస్థ చట్టబద్ధంగా లేదా ఇతరత్రా అందించాల్సిన అవసరం చాలా ఉంది. దానివల్ల కస్టమర్కు ఆర్థిక నష్టం లేదా నష్టం జరగవచ్చు. Sir, now that we have covered what are the grounds of complaints under RBIOS 2021, now let's move on to what are the types of complaints not covered under RBIOS 2021. Okay. As I said, the RBIOS 2021 basically is to redress customer complaints relating to service deficiency. However, there are certain types of complaints which are not dealt under the scheme. These are those complaints which have been directly sent to the Ombudsman without first being directed to the regulated entity. What we expect under the scheme, or what the complainant has to do under the scheme, is first approach the regulated entity, wait for their response till 30 days, or in cases he has already got a response within 30 days but he is not satisfied with the response, then only the complainant can approach the Ombudsman under the scheme. There are other types of complaints which we do not entertain. These are the ones, those complaints relating to employer-employee, complaints relating to the vendor and the regulated entities, those complaints which are abusive or frivolous in nature. There are complaints where the complainant has already approached another forum, court or tribunal. So those type of complaints which are already which are under process at some other forum, those complaints are also not dealt under the scheme. The complaints which have already been disposed of or which have already been processed, those complaints, if they are again coming back, those complaints are also not taken up for processing. There are complaints which the complaints which are incomplete in nature, those complaints also are not dealt by under the scheme. So these are broadly some types of complaints which are not under the purview of the scheme.
ఏ ఏ కారణాల వల్ల నిర్వహించలేని ఫిర్యాదులుగా వర్ణించబడిన కొన్ని రకాల ఫిర్యాదులు కవర్ చేయబడవంటే రాతపూర్వకంగా నేరుగా అంబుడ్స్మన్కి దాఖలు చేయబడిన ఫిర్యాదులు, అలాగే వాణిజ్య నిర్ణయానికి సంబంధించిన ఫిర్యాదులు, ఉదాహరణకి రుణ మంజూరు లాంటివి, అలాగే ఏదైనా వివాదానికి సంబంధించిన ఫిర్యాదులు, నేరుగా అంబుడ్స్మన్కి పంపబడని ఫిర్యాదులు, అలాగే కార్యనిర్వాహకులకు వ్యతిరేకంగా సాధారణ ఫిర్యాదులను పెంచే ఫిర్యాదులు, అలాగే ఉద్యోగి యజమాని సంబంధానికి సంబంధించిన ఏదైనా వివాదానికి సంబంధించినటువంటి ఫిర్యాదులు కూడా, లేదా పనికి మాలిన దుర్వినియోగం లేదా పనికి మాలిన లేదా విసుగు పుట్టించే ఫిర్యాదులు, అలాగే అటువంటి క్లెయిమ్ల కోసం పరిమితి చట్టం 1963 ప్రకారం నిర్దేశించబడిన పరిమితి వ్యవధి ముగిసిన తర్వాత చేసే ఫిర్యాదులు, అసంపూర్ణ వివరాలతో కూడిన ఫిర్యాదులు మరియు స్వభావరీత్యా నిర్దిష్ట చర్య చేయలేనివి, సూచనలు అందించే లేదా మార్గదర్శకత్వం లేదా వివరణ కోరే స్వభావంలో ఫిర్యాదులు. ఇలాంటి ఫిర్యాదులన్నీ వీటిల్లో కవర్ చేయబడవు. కమాన్ బాయ్స్ లెట్స్ గో ప్రాక్టీస్. అరే ఉండు గురు, నా బ్యాంక్ అకౌంట్ లో తప్పేంటి ప్రాబ్లం ఎదురైంది. అయితే బ్యాంక్ కంప్లైంట్ చేయి. బ్యాంక్ రాసి ఒక నెల అయిపోయింది, బట్ వాళ్ళు గూగుల్ మీద గూగుల్ వేస్తున్నారు. అయితే ఆర్బీఐ బ్యాంకింగ్ న్యాయాధికారికి ఇన్ఫార్మ్ చేయి. ఉండు నేను చెప్తాను. క్రికెట్ లో థర్డ్ ఎంపైర్ ఉన్నట్టే ఆర్బీఐ కి బ్యాంకింగ్ అంబుడ్స్మన్ ఉంటారు. ఆర్బీఐ అంటుంది బ్యాంక్ మీ కంప్లైంట్ ని ఒక నెలలోగా తీర్చకపోతే మీరు ఆర్బీఐ వారి కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు. ఇది మీ కంప్లైంట్స్ తీర్చడానికి ఆర్బీఐ వారి సులువైన పద్ధతి, అది కూడా ఫ్రీ. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. చెక్. వెళ్ళి తీరాలి. అరే గేమ్ వదిలేసా. నెలైంది కంప్లైంట్ చేసి, బ్యాంక్ రిఫండ్ చేయడమే లేదు. కంప్లైంట్ చేయాలి. అరే కూర్చోండి, ఇక్కడి నుంచి చేసేయండి ఆర్బీఐ అంబుడ్స్మన్ కి. ఎలా? ఆర్బీఐ అధికృత బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు లేదా డిజిటల్ లావాదేవీల ప్లాట్ఫామ్స్ అన్నిటి గురించి మీరు ఫిర్యాదు చేయొచ్చు ఇంట్లోంచే ఆర్బీఐ సిఎంఎస్ పోర్టల్ పై. ఇదిగో చెక్ మేట్. కంప్లైంట్ చేయాలా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. మీ ఫస్ట్ సినిమా మీరు భయంగా చేయగలుగుతానో లేదో అనుకొని చేసిన సినిమా ఫైనల్గా మీరు చూసుకున్నప్పుడు నేను చేయగలుగుతాననే ధైర్యం వచ్చిందా మీకు? ఓన్లీ 16 people ఇంక్లూడింగ్ హీరో హీరోయిన్. నో లైట్స్, నో రిఫ్లెక్టర్స్, నో ట్రాక్ కంట్రోల్స్, నథింగ్. దానికి నాకు ఫోటోగ్రఫీ అండ్ డైరెక్షన్ కల్పించారు పూరి గారు. రెండూ చెయ్యి, నువ్వుకి ఏది సెట్ అయితే అందులో సెటిల్ అయిపోతావు నువ్వు. ఎందుకు బ్లఫ్ మాస్టర్ సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది? నేను ఆ ఫిల్మ్లో ఒక కామన్ మ్యాన్ని చూడాలనుకున్నా. మెయిన్ అంటే మనం రెగ్యులర్గా ఒక కామన్ మ్యాన్ బయట మనకి ఎన్నో సందర్భాల్లో ఎన్నోసార్లు సర్ప్రైజ్ అవుతుంటాం, మన పక్కన మనని మాట్లాడే ఒక మనిషి. అలాంటి ఒక కామన్ మ్యానే ఆ క్యారెక్టర్ లీడ్ చేయాలని అనుకున్నా. సినిమా అంటే ఒక 5 మంచి పాటలు, డ్యూయెట్లు, ఒక ఐటమ్ సాంగ్ పెట్టేసి 2-3 ఫైట్లు పెట్టేస్తే మినిమం గ్యారెంటీ ఉంటుంది కదా. ఎందుకు ఈ రిస్క్ ఫ్యాక్టర్లోకి వెళ్తున్నారు మీరు? అసలు సినిమాలు ప్రభావం వల్ల జనాలు పాడైపోతున్నారు అని అంటారు. అవును, చెడు ప్రభావం అంత చూపిస్తున్నప్పుడు మంచి ప్రభావం కూడా చూపించాలని నేను స్ట్రాంగ్గా కోరుకుంటున్నాను. ఒక 4 మంచి విషయాలు షేర్ చేసుకుంటే అది మంచి జరగవచ్చు, జరగకపోవచ్చు, చెడు అయితే జరగదు కదా. యారగెంట్గా హీరో ఉండడం, కొంచెం ఆ డైలాగ్ డెలివరీలు, కొన్ని చోట్ల మీరు తన జెస్చర్స్ ఇవి ఈయన పూరి శిష్యుడేలేండి అనిపించేలాగా అనిపించింది చాలా. ఆ ఇంపాక్ట్ మీ మీద పడి చేశారా? బేసిక్గా మీ ఐడియాలజీ అలా ఉంటుందా? కొంత కాకపోతే కొంత అయితే నా మీద ఉంటుంది. ఎందుకంటే ఆయన సినిమాల్లో హీరో క్యారెక్టర్ చాలా బలంగా ఉంటాయి, ఆ ఇంపాక్ట్ చూపిస్తాయి. బయటకు వచ్చిన తర్వాత కూడా వాడు మనల్ని వెంటాడుతుంటాడు. ఆయన దగ్గర నుంచి నేను అది తీసుకోవాలని చాలా కోరుకుంటాను. सबसे पहले अपने सेट टॉप बॉक्स के रिमोट से मेन्यू दबाएं। उसके बाद इंस्टॉलेशन में जाएं, फिर स्क्रीन पर दिख रहे टीपी लिस्ट को सेलेक्ट करें और फिर फ्रीक्वेंसी 11090 मेगाहर्ट्ज, सिंबल रेट 29500, पोलैरिटी V सेव करके सेव का बटन दबाएं। इसके बाद स्क्रीन पर दिखाई गई सभी फ्रीक्वेंसी और सिंबल रेट को आप इसी प्रकार से सेव करें और फिर सर्च करें। ध्यान रखें कि आपको अपनी डिश को नहीं हिलाना है। तो लीजिए, अब आपका डीडी फ्री डिश का सेट टॉप बॉक्स तैयार है आपको पहले से भी ज्यादा चैनल्स के मजे देने के लिए, और वो भी बिना किसी मासिक शुल्क के। తరతరాల నమ్మకాలు బొమ్మైపోయాయి,
అయిపోతుంటే మనసేమో కల్మశాల కొలువైపోతుంటే తరతరాల నమ్మకాలు వమ్మైపోతుంటే మనసేమో కల్మశాల కొలువైపోతుంటే వెలిగే నా మినుకుమని ఆశల దీపం సాగే నా కలతవాడిన జీవన కావ్యం ఇది ముహూర్త బలము శుభముహూర్త బలము ఇది ముహూర్త బలము శుభముహూర్త బలము ఇది ముహూర్త బలము శుభముహూర్త బలము. When can one file a complaint before the RBI Ombudsman? Okay. As I told just now, when the complainant has not received any response from the regulated entities within 30 days of his filing the complaint, he can approach us. Or in those cases where he has received a reply from the RE within 30 days but he is not satisfied, then also he can approach the Ombudsman. In this case, even if he has received a reply but then that is not up to his satisfaction, then also he can approach the Ombudsman. So these are mainly the two criteria. So first he should approach the regulated entity. Only in the case when he has not received the reply within 30 days or wherever he has received the reply within 30 days but he is not satisfied, then can he approach the RBI Ombudsman. ఆర్బీఐ అంబుడ్స్మన్ ముందు ఎప్పుడు ఎవరు ఏ విధంగా ఫిర్యాదు చేయవచ్చు అన్నదానికి జవాబు ఏంటంటే, తన ఫిర్యాదు పరిష్కారం కోసం ఫిర్యాదుదారుడు ముందుగా సంబంధిత ఆర్ఈని సంప్రదించాలి. ఫిర్యాదు దాఖలైన తర్వాత 30 రోజుల వ్యవధిలో ఆర్ఈ స్పందించకపోతే, లేదా ఫిర్యాదు పూర్తిగా పాక్షికంగా తిరస్కరించినట్లయితే, లేదా ఆర్ఈ ఇచ్చిన ప్రతిస్పందన రిజల్యూషన్తో ఫిర్యాదుదారు సంతృప్తి చెందకపోతే ఫిర్యాదుదారు తన ఫిర్యాదును ఆర్బీఐ కింద దాఖలు చేయవచ్చు. అలాగే మొదట ఆర్ఈకి ఫిర్యాదు చేయకుండా ఆర్బీఐ అంబుడ్స్మన్ను సంప్రదించడం లేదా ఫిర్యాదు చేసిన తర్వాత 30 రోజుల ముందు అలా చేయడం ఆర్ఈ నుండి ఎటువంటి ప్రతిస్పందన లేకపోయినట్లయితే RBIOS 2021 ప్రకారం ఫిర్యాదు నిర్వహించబడదు. ఆర్బీఐ అంబుడ్స్మన్కు ఆర్ఈ యొక్క ప్రత్యుత్తరాన్ని స్వీకరించిన తర్వాత 1 సంవత్సరం లోపు లేదా ఎటువంటి సమాధానం రాని సందర్భాల్లో మాత్రమే ప్రాతినిధ్య తేదీ నుండి 1 సంవత్సరం ఇంకా 30 రోజుల తర్వాత ఫిర్యాదు చేయకూడదని గమనించాలి. So, moving on to the next question. What is the procedure for filing the complaint before RBI Ombudsman, sir? There are 3 ways in which a complainant can lodge his complaints under the scheme. The most common and the popular one is the online portal, the CMS portal, which is https://cms.rbi.org.in. So there any complainant can log in and lodge his complaints. The second is through letter or post or the physical mode. Through this mode also we receive complaints at our premises, or we also receive these complaints at the CRPC, which is the Centralized Receipt and Processing Center at Chandigarh. And the third one is through email.
ఆర్బీఐ అంబుడ్స్మన్ ముందు ఫిర్యాదు దాఖలు చేసే విధానము ఏంటి అని నేను చిన్మయ్ కుమార్ గారిని అడగడం జరిగింది. దానికి 3 విధానాలు ఉన్నాయి. ఏ విధంలో అయినా మీరు చేయవచ్చని ఆయన సమాధానం చెప్పారు. మొదటి పద్ధతి ఏంటంటే ఆన్లైన్లో cms.rbi.org.in వద్ద ఆర్బీఐ సిఎంఎస్ పోర్టల్లో అయినా చేయవచ్చు. రెండో పద్ధతి ఏంటంటే ఫిజికల్గా ఒక లేఖ ద్వారా, అంటే ఆన్లైన్లో చేయలేని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఫిజికల్గా మీరు ఒక లేఖ రాసి చండీగఢ్లో వాళ్ళది సెంట్రలైజ్డ్ యూనిట్ ఏదైతే ఉందో దానికి మీరు పంపించవచ్చు. దాని అడ్రస్ ఏంటంటే సెంట్రలైజ్డ్ రసీదు మరియు ప్రాసెసింగ్ సెంటర్, 4వ అంతస్తు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెక్టార్ 17, సెంట్రల్ విస్టా, చండీగఢ్ 160017 స్కీమ్లోని అనుబంధం ఏలో పేర్కొన్న ఫామ్లో భౌతిక ఫిర్యాదు కింద మీరు ఈ ఫిర్యాదు చేయవచ్చు. మూడోది ఏంటంటే పూర్తి వివరాలతో కూడిన ఫిర్యాదులను ఈమెయిల్ ద్వారా, అంటే crpc@rbi.org.in ద్వారా అయినా మీరు పంపించవచ్చు. సో ఈజ్ దేర్ ఎనీ చార్జ్ ఆర్ ఫీ టు బి పేడ్ ఫర్ ఫైలింగ్ ఏ కంప్లైంట్? నౌ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద కంప్లైంట్స్, ఎవ్రీబడి విల్ గెట్ ఎ డౌట్ దట్ వెదర్ వీ షుడ్ పే ఆన్లైన్ ఆర్ సంథింగ్ ఆర్ ది అదర్, రైట్? సో ఈజ్ దేర్ ఎనీ చార్జ్ ఆర్ ఫీ టు బి పేడ్ for filing a complaint with RBI Ombudsman? No, this scheme is entirely free of cost. So any complainant can lodge his complaints in the three ways which we just discussed, and there is absolutely no charge that has to be paid for lodging their complaints under the scheme. అంబుడ్స్మన్కి ఫిర్యాదు చేయడానికి ఏదైనా ఛార్జు లేదా రుసుము చెల్లించాలా అని నేను ఆయన అడగడం జరిగింది. అవసరం లేదు. RBIOS 2021 కింద ఫిర్యాదులను ఫైల్ చేయడానికి లేదా పరిష్కరించడానికి ఆర్ఈ యొక్క కస్టమర్కు ఎటువంటి ఛార్జీ లేదా రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా రుసుము చెల్లించడానికి ఏ థర్డ్ పార్టీ ఏజెన్సీని కూడా మీరు సంప్రదించాల్సిన అవసరం లేదు అని ఆయన వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని ఈ భాగాన్ని మీకు సమర్పించిన వారు ఆర్బీఐ ఒంబుడ్స్మ్యాన్. కమాన్ బాయ్స్, లెట్స్ గో ప్రాక్టీస్. అరే ఉండు గురు, నా బ్యాంక్ అకౌంట్ లో తప్పేంటి ప్రాబ్లం ఎదురైంది. అయితే బ్యాంక్ కంప్లైంట్ చేయి. బ్యాంక్ రాసి 1 నెల అయిపోయింది, బట్ వాళ్ళు గూగుల్ వేస్తున్నారు. అయితే ఆర్బీఐ బ్యాంకింగ్ న్యాయాధికారికి ఇన్ఫార్మ్ చేయి. ఉండు నేను చెప్తాను. క్రికెట్ లో థర్డ్ ఎంపైర్ ఉన్నట్టే ఆర్బీఐకి బ్యాంకింగ్ ఒంబడ్స్మన్ ఉంటారు. ఆర్బీఐ అంటుంది బ్యాంక్ మీ కంప్లైంట్ ని 1 నెలలోగా తీర్చకపోతే మీరు ఆర్బీఐ వారి కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు. ఇది మీ కంప్లైంట్స్ తీర్చడానికి ఆర్బీఐ వారి సులువైన పద్ధతి, అది కూడా ఫ్రీ. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. చెక్. వెళ్ళి తీరాలి. అరే గేమ్ వదిలేసా. నెలైంది కంప్లైంట్ చేసి, బ్యాంక్ రిఫండ్ చేయడమే లేదు. కంప్లైంట్ చేయాలి. అరే కూర్చోండి, ఇక్కడి నుంచి చేసేయండి ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి. ఎలా? ఆర్బీఐ అధికృత బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు లేదా డిజిటల్ లావాదేవీల ప్లాట్ఫామ్స్ అన్నిటి గురించి మీరు ఫిర్యాదు చేయొచ్చు ఇంట్లోంచే ఆర్బీఐ సిఎంఎస్ పోర్టల్ పై. ఇదిగో చెక్ మేట్. కంప్లైంట్ చేయాలా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. ఈ కార్యక్రమంలోని ఈ భాగాన్ని మీకు సమర్పిస్తున్న వారు ఆర్బీఐ ఒంబుడ్స్మ్యాన్. Is there any further recourse available in case of unsatisfactory decision by the RBI Ombudsman? Yes. The complainant can lodge an appeal to the appellate authority in case he or she is not satisfied with the resolution provided by the Ombudsman. The complainant can appeal to the appellate authority, who is the executive director at our central office at Bombay, within 30 days of the receipt of the resolution by the Ombudsman. However, the complainant has to ensure that these appeals are under the appealable clause, meaning that there are certain resolution or certain decisions which are non-appealable. So those type of grievances which have been processed under non-appealable or which have been decided under the non-appealable clauses, those cannot be appealed. The rest all cases can be appealed to the appellate authority in RBI, to the executive director who is at the central office in Mumbai.
ఆర్బీఐ అంబుడ్స్మెన్ అసంతృప్తికరమైన నిర్ణయం తీసుకున్న పక్షంలో ఇంకా ఏదైనా సహాయం అందుబాటులో ఉంటుందా అని నేను ఆయన అడిగాను. దానికి ఆయన అవును ఉంటుంది. అపిలేట్ అథారిటీ యొక్క అధికారాలు పథకాన్ని అమలు చేసి ఆర్బీఐ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి ఉంటాయి. ఇవన్నీని అపిలేట్ అథారిటీ చిరునామా ఏంటంటే ముంబైలో ఉంది. దాని చిరునామా ఏంటంటే అపిలేట్ అథారిటీ రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మెన్ స్కీమ్ 2021, కన్స్యూమర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మొదటి అంతస్తు, అమర్ బిల్డింగ్, ఫోర్ట్, ముంబై 400001. క్లోజ్డ్ ఫిర్యాదు కోసం సిఎంఎస్ పోర్టల్ ద్వారా అయినా అప్పీల్ చేయవచ్చు. ప్రత్యామ్నాయంగా అప్పీల్ని ఈమెయిల్ ద్వారా కూడా మీరు పంపించవచ్చు. ఈమెయిల్ ఇందాక నేను వివరించాను, ఈమెయిల్ ద్వారా అయినా మీరు పంపించవచ్చు. ఇంకా అంబుడ్స్మన్ అందించిన రిజల్యూషన్తో ఫిర్యాదుదారు సంతృప్తి చెందకపోతే అతను లేదా ఆమె చట్టం ప్రకారం అందుబాటులో ఉన్న ఇతర వనరులు లేదా ఇంకా పరిష్కారాలను అన్వేషించే స్వేచ్ఛను పూర్తిగా కలిగి ఉంటారని ఆయన తెలియజేశారు. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఈజ్ దర్ ఎనీ టైమ్ లిమిట్ ఫర్ ఫైలింగ్ ద కేస్? Yes, as I told, after the decision by the Ombudsman, within 30 days of the receipt of the decision, the complainant, if he is aggrieved, he can lodge a complaint, he can lodge his appeal to the appellate authority. Okay. అప్పీల్ దాఖలు చేయడానికి ఏదైనా కాలపరిమితి ఉందా అని అడిగాను నేను. అవార్డుకు వ్యతిరేకంగా అప్పీల్ దాఖలు చేయవచ్చు లేదా ఫిర్యాదును తిరస్కరించిన ఆర్బీఐ అంబుడ్స్మెన్ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీలు చేయదగిన క్లాజుల ప్రకారం మూసివేయబడింది. అవార్డు స్వీకరించిన తేదీ లేదా ఫిర్యాదు తిరస్కరణ తేదీ నుండి 30 రోజుల్లోపు అపిలేట్ అథారిటీ అప్పీల్ కోసం నిర్దిష్ట సమయంలోగా దరఖాస్తు చేయనందుకు దరఖాస్తుదారునకు తగిన కారణం ఉందని సంతృప్తి చెందితే 30 రోజులకు మించకుండా పొడిగింపు వ్యవధిని కూడా అనుమతించవచ్చని ఆయన తెలియజేశారు. వీఆర్ టాకింగ్ అబౌట్ ద కేసెస్ అండ్ కంప్లైంట్స్. దెర్ ఈస్ నో ఫీస్, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద కామన్ మ్యాన్. ఇఫ్ ఐ కంప్లైన్ సంథింగ్ అండ్ suddenly something happens or some amicable situation will happen, so can I withdraw my complaint at any stage at this point? Yes, the scheme provides for that. So at any point of time the complainant can withdraw his or her complaint. He, by going to the CMS portal and under the heading track your complaint, they can go there, and there is a provision wherein they can withdraw their complaint. Yes, so that provision is there. సో నేను నా ఫిర్యాదును ఏ దశలోనైనా ఉపసంహరించుకోవచ్చా అడగడం జరిగింది. అవును, పథకం కింద ఫిర్యాదుదారు ఏ దశలోనైనా ఫిర్యాదుని ఉపసంహరించుకోవచ్చు. దానికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. నిర్వహణ సిస్టమ్ పోర్టల్కి లాగిన్ అయ్యి ఫిర్యాదును ట్రాక్ చేయి అనే ట్యాబ్ని నొక్కడం ద్వారా మీరు మీ ఫిర్యాదుని ఉపసంహరించుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ వాట్ లాంగ్వేజెస్ కెన్ ఏ కంప్లైంట్ బి ఫైల్డ్ అండర్ RBI iOS 2021? హౌ మెనీ లాంగ్వేజెస్ the portal will provide? Okay, so on the portal a complainant can lodge his complaints in Hindi or in English. However, what it enables is if there are any attachments which are in any other local language, the complainant can attach those documents even if they are not in Hindi or English. So on the CMS portal, as of now, a complainant can lodge his complaints either in Hindi or in English. But as far as physical and email complaints are concerned, it can be in any of the Indian languages. RBI iOS 2021 కింద ఏ భాషల్లో మీరు ఫిర్యాదు చేయవచ్చు అన్న ప్రశ్నకి సమాధానంగా ఆన్లైన్ పోర్టల్
హిందీ లేదా ఇంగ్లీష్ అనే ఈ రెండు భాషల్లోనూ దాఖలు చేయడాన్ని అనుమతిస్తుంది. కానీ ఫిర్యాదు యొక్క వాస్తవాలు వివరణను 2000 అక్షరాల వరకు ఏ భాషలోనైనా టైప్ చేసి కాపీ చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు అతికిస్తే అది భౌతిక మరియు ఈమెయిల్ ఫిర్యాదులకు ఏ భాషలో అయినా మీరు ఫైల్ చేయొచ్చని ఆయన తెలియజేయడం జరిగింది. కమాన్ బాయ్స్ లెట్స్ గో ప్రాక్టీస్. అరే ఉండు గురు, నా బ్యాంక్ అకౌంట్ లో తప్పేంటి ప్రాబ్లం ఎదురైంది. అయితే బ్యాంక్ కంప్లైంట్ చేయి. బ్యాంక్ రాసి ఒక నెల అయిపోయింది, బట్ వాళ్ళు గూగుల్ మీద గూగుల్ వేస్తున్నారు. అయితే ఆర్బీఐ బ్యాంకింగ్ న్యాయాధికారికి ఇన్ఫార్మ్ చేయి. ఉండు నేను చెప్తాను. క్రికెట్ లో థర్డ్ ఎంపైర్ ఉన్నట్టే ఆర్బీఐ కి బ్యాంకింగ్ ఆంబడ్స్మన్ ఉంటారు. ఆర్బీఐ అంటుంది బ్యాంక్ మీ కంప్లైంట్ ని ఒక నెలలోగా తీర్చకపోతే మీరు ఆర్బీఐ వారి కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు. ఇది మీ కంప్లైంట్స్ తీర్చడానికి ఆర్బీఐ వారి సులువైన పద్ధతి, అది కూడా ఫ్రీ. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. చెక్. వెళ్ళి తీరాలి. అరే గేమ్ వదిలేసా. నెలైంది కంప్లైంట్ చేసి, బ్యాంక్ రిఫండ్ చేయడమే లేదు. కంప్లైంట్ చేయాలి. అరే కూర్చోండి, ఇక్కడి నుంచి చేసేయండి ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి. ఎలా? ఆర్బీఐ అధికృత బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు లేదా డిజిటల్ లావాదేవీల ప్లాట్ఫామ్స్ అన్నిటి గురించి మీరు ఫిర్యాదు చేయొచ్చు ఇంట్లోంచే ఆర్బీఐ సిఎంఎస్ పోర్టల్ పై. ఇదిగో చెక్ మేట్. కంప్లైంట్ చేయాలా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. Now that we have spoken about the languages, how many languages can we upload these kind of things, what are the measures taken by the RBI for creating awareness on availability of AGR mechanism and educating the customers for safe banking practices? We have carried out very intensively, we are creating lot of awareness amongst the member of public through various means and ways. For instance, we have this awareness camps, we have town hall events where we go and talk to the customers of banks and general public about safe banking habits. Apart from that, we run a lot of campaigns, the awareness campaign under the aegis of RBI Kehta Hai, which is a very popular campaign in the television media, print media. There are documents or booklets which we have published or which we have come out with for the general public, which is available on our website, RBI website. The common ones are the Beware document, booklet, and Raju and 40 Thieves. So in these documents we have in very simple language tried to explain what are the various types of banking transactions where the member of public has to be careful and they have to be cautious. Apart from this, on the CMS portal where people lodge their complaints, there also we run a lot of tickers warning people how to be safe while doing banking transactions. There are SMSs and other messages which are sent out by the banks to their customers, creating this awareness. On our RBI website also we have a ticker and we provide information to the general public so as to how they can be safe while carrying out their financial transaction. So there are entire gamut of means and ways through which we are trying to spread the awareness amongst the member of public.
ఏజీఆర్ మెకానిజం లభ్యతపై అవగాహన కల్పించడానికి, ఇంకా సురక్షితమైన బ్యాంకింగ్ పద్ధతుల గురించి కస్టమర్లకు అవగాహన కల్పించడానికి ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు ఏమిటి అని ప్రశ్నించడం జరిగింది. దానికి ఆయన సమాధానం ఏంటంటే, ఆర్బీఐ కేతా హై అనే ట్యాగ్లైన్తో నిర్వహించబడిన అవగాహన ప్రచారాలు చాలా పాపులర్ అయ్యి మీకు తెలిసిందే. అంతేకాకుండా ఆర్బీఐ వెబ్సైట్లో చేయవలసినవి, మళ్ళీ చేయకూడనివి వాటిని జాబితాగా ఒక టిక్కర్లుగా ప్రచురించబడ్డాయి. అంతేకాకుండా మీరు ఒక 2 బుక్లెట్స్ని విడుదల చేసింది. అవేంటంటే, మోసగాళ్ళు ఉపయోగించే సాధారణ కార్యనిర్వహణపై జాగ్రత్త వహించండి, ఇంకా వివిధ ఆర్థిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మరియు రాజు మరియు 40 దొంగలు 40 కథనాలను కవర్ చేస్తూ వివిధ మోసాలకు సంబంధించిన సంగ్రహావలోకనాలను అందిస్తాయి. అంటే మోసగాళ్లచే నియమించబడి మరియు అటువంటి సంఘటనల నుంచి రక్షణగా చేయవలసినవి, చేయకూడనివి వాటి గురించి చిట్కాలను కూడా మీకు అందించడం జరుగుతోంది. అంతేకాకుండా రకరకాల అవగాహన సదస్సులు స్కూల్కి వెళ్ళడం ద్వారా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళడం ద్వారా, అలాగే మీడియా ద్వారా, అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా కూడా మేము అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలకి చేరువుగా వెళ్ళడం జరుగుతోంది. రకరకాల లాంగ్వేజెస్లో కూడా ఇవి మీకు లభ్యమవుతాయని ఆయన చెప్తున్నారు. కమాన్ బాయ్స్, లెట్స్ గో ప్రాక్టీస్. అరే ఉండు గురు, నా బ్యాంక్ అకౌంట్ లో తప్పేంటి ప్రాబ్లం ఎదురైంది. అయితే బ్యాంక్ కంప్లైంట్ చేయి. బ్యాంక్ రాసి 1 నెల అయిపోయింది, బట్ వాళ్ళు గూగుల్ మీద గూగుల్ వేస్తున్నారు. అయితే ఆర్బీఐ బ్యాంకింగ్ న్యాయాధికారికి ఇన్ఫార్మ్ చేయి. ఉండు నేను చెప్తాను. క్రికెట్ లో థర్డ్ ఎంపైర్ ఉన్నట్టే ఆర్బీఐకి బ్యాంకింగ్ ఒంబడ్స్మన్ ఉంటారు. ఆర్బీఐ అంటుంది, బ్యాంక్ మీ కంప్లైంట్ ని 1 నెలలోగా తీర్చకపోతే మీరు ఆర్బీఐ వారి కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు. ఇది మీ కంప్లైంట్స్ తీర్చడానికి ఆర్బీఐ వారి సులువైన పద్ధతి, అది కూడా ఫ్రీ. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. చెక్. వెళ్ళి తీరాలి. అరే గేమ్ వదిలేసా. నెలైంది కంప్లైంట్ చేసి, బ్యాంక్ రిఫండ్ చేయడమే లేదు. కంప్లైంట్ చేయాలి. అరే కూర్చోండి, ఇక్కడి నుంచి చేసేయండి ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి. ఎలా? ఆర్బీఐ అధికృత బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు లేదా డిజిటల్ లావాదేవీల ప్లాట్ఫామ్స్ అన్నిటి గురించి మీరు ఫిర్యాదు చేయొచ్చు ఇంట్లోంచే ఆర్బీఐ సిఎంఎస్ పోర్టల్ పై. ఇదిగో చెక్ మేట్. కంప్లైంట్ చేయాలా? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. Are there any guidelines issued by RBI specifically for senior citizens? Yes. We have issued a master circular wherein we have told the banks to create and to have their own policies relating to senior citizens in terms of what kind of infrastructure has to be provided within the branches, what kind of other facilities are to be provided to the senior citizen. For instance, we have there has to be a separate counter or separate officer who has to deal with the cases or whenever any senior citizen approaches or comes to the bank branch. Then the requirements of the senior citizens, be it the life certificate or checks or let's say income tax related documents. So the banks need to promptly provide these documents to the senior citizens whenever they are asked for. So Reserve Bank is very much conscious of the fact that the needs and demands of the senior citizens are properly met by the banks.
సో సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు ప్రత్యేక కౌంటర్లు ప్రాధాన్యత, బ్యాంకులు స్పష్టంగా గుర్తించదగిన ప్రత్యేక కౌంటర్ లేదా సీనియర్ సిటిజన్లు, ఇంకా దృష్టి లోపం ఉన్న వ్యక్తులతో సహా విభిన్న సామర్థ్యం ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యతనిచ్చే కౌంటర్ను అందించాలని సూచించాము. అలాగే లైవ్ సర్టిఫికేట్ సమర్పించే సౌలభ్యం, చెక్ బుక్ సదుపాయం, ఖాతాల స్థితిని స్వయంచాలకంగా మార్చడం, అలాగే డోర్ స్టెప్ బ్యాంకింగ్, దాని గురించి ఆయన ఒకసారి వివరిస్తారు. డోర్ స్టెప్, వాట్ ఈస్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సార్? Doorstep banking basically means for those people who are very old, who cannot come to the branch premises. For them, the banks are supposed to come to the residence of these senior citizens and deliver the banking services, be it cash or checkbook. So this facility has also been mandated, or we have told the banks to provide this facility to senior citizens who cannot come to the bank branches. డోర్ స్టెప్ బ్యాంకింగ్ గురించి నేను చిన్మయ్ కుమార్ గారిని అడగడం జరిగింది. డోర్ స్టెప్ బ్యాంకింగ్ అంటే వయోవృద్ధులు ఉన్నవాళ్ళు, లేకపోతే బాగా పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు, ఇంటి నుంచి బయటికి కదలలేకుండా, బ్యాంకుకి వెళ్ళలేకుండా ఉన్నవాళ్ళు, లేదా పిల్లలు విదేశాల్లో ఉన్నవారు, లేదా పిల్లలు ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళిపోయినప్పుడు బ్యాంకింగ్ టైంలో పిల్లలు వచ్చి వారికి సహాయం చేయలేనప్పుడు అలాంటి వాళ్ళు బ్యాంకుని సహాయం కోరితే బ్యాంకు వారు స్వయంగా వచ్చి వాళ్ళకి లైఫ్ సర్టిఫికేట్ విషయంలో హెల్ప్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా నగదు ఇవ్వడం కానీ, చెక్ బుక్లు అందజేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ సర్వీసెస్, ఈ సౌలభ్యాలన్నీ కూడా అందజేయడానికి రెడీగా ఉన్నట్టు చిన్మయ్ కుమార్ గారు మనకి తెలియజేశారు. ఇంటర్వ్యూ చివరి వరకు వచ్చేసాం కాబట్టి చిన్మయ్ కుమార్ గారు, ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ పర్సనల్ క్వశ్చన్ ఫ్రమ్ మై ఎండ్. సో వాట్ ఈస్ ద వన్ మెసేజ్ యూ వాంట్ టు గివ్ పబ్లిక్, ఆర్ ఎనీ అదర్ points you have missed in the interview? Do you want to convey, or do you want to tell us? Just one point I want to highlight here is, now that all of us are using smartphones, are doing a lot of digital transaction, and going forward also the number of digital transactions are going to increase. I just want people to be careful when they are indulging in these transactions. That will help us in being safe, and please do not fall prey to malicious mails and all the messages which we receive. Again, here also I would like to request people that they should be careful, because all of us know that so many people are losing their hard-earned money, and if we practice a few hygienic banking practices, we will be able to save our hard-earned money. So this is my final message to everybody. సో కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ కూడా చిన్నపాటి జాగ్రత్త వహించి జాగ్రత్తగా చూసుకోండి. ఏదో ఈమెయిల్ వచ్చిందనో, ఏదో టెక్స్ట్ మెసేజ్ వచ్చిందనో, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో ఫోన్ చేశారు, వాళ్ళెవరో డబ్బులు ఇమ్మన్నారనో, మొత్తం అంతా డిజిటల్ అయిపోయిన ఈ రోజుల్లో, మొబైల్లోంచే డబ్బులు పంపిస్తున్న ఈ రోజుల్లో అలాంటి వాటిని నమ్మి మీ కష్టపడి ఎర్న్ చేసిన డబ్బులన్నీ కూడా ఇలాంటి వాళ్ళ మోసగాళ్ళ బారిన పడి మీరు నష్టపోవద్దు. దానివల్ల ఏంటంటే మాకు మా సేవలు ఇంకా బాగా మెరుగుగా అందించడానికి ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా బ్యాంకింగ్ ప్రాక్టీసెస్ని కానీ, యూపీఐ ఐడీలని కానీ, లేకపోతే వేరే అదర్ యాప్స్లోంచి కానీ ఎవరైనా డబ్బులు అడిగితే మీరు దయచేసి అలా ఇచ్చేయకండి. 1-2 సార్లు చెక్ చేసుకోండి. దానికి మీరు పోర్టల్లోకి వెళ్ళండి, చెక్ చేసుకుని గైడ్లైన్స్ అన్నీ చూసుకుని మరి మీరు ముందుకు వెళ్ళండి అని ఆయన మనకి తెలియజేశారు. వరల్డ్ కన్జ్యూమర్ డే సందర్భంగా, కన్జ్యూమర్ రైట్స్ డే సందర్భంగా ఈరోజు చిన్మయ్ కుమార్ గారిని ఆర్బీఐ అంబుడ్స్మెన్ చీఫ్ జనరల్ మేనేజర్
చిన్మయ్ కుమార్ గారిని మనం స్టూడియోకి ఆహ్వానించి ఆయన ద్వారా చాలా వివరాలు తెలుసుకున్నాము. ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆర్బీఐ ఒంబుడ్స్మ్యాన్. మీ ఫస్ట్ సినిమా మీరు భయంగా చేయగలుగుతానో లేదో అనుకొని చేసిన సినిమా